తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు. అర్ధరాత్రి 1:30 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ రోజు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనేక మంది ప్రముఖులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సతీమణి సురేఖ, కుమార్తెలు సుస్మిత, శ్రీజాలతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అలాగే హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు శ్రీనివాస్, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, సవిత, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్వామివారిని దర్శించుకున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, వైకుంఠ ఏకాదశి కావడంతో తిరుమలకు భక్తులతో పాటు వీఐపీలు కూడా పోటెత్తారు. సో తిరుమలలో ఎక్కువగా వీఐపీల సందడి కూడా కనిపిస్తుంది. ఎవరెవరు దర్శించుకున్నారు స్వామివారిని? రాధిక, తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం తెల్లవారుజామున 1:30 నుంచి ప్రారంభమైంది. వీఐపీలు పెద్ద సంఖ్యలో సుమారు ఏదైతే 1:30 గంట నుంచి 7:30 వరకు వీఐపీలే స్వామివారిని దర్శించుకున్నారు. 6 గంటలకే వీఐపీ దర్శనం పూర్తి అవుతుందని భావించినప్పటికీ 1:30 ఆలస్యంగా సామాన్య భక్తుల దర్శనం ప్రారంభమైంది. అయితే సామాన్య భక్తులు కూడా 58,000కు సంబంధించి స్లాటెడ్ దర్శనాల టోకన్స్ను ఇష్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి ఆ తర్వాత వారిని భక్తులను అనుమతించిన పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే సామాన్య భక్తుల దర్శనం కొనసాగుతున్నది. పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి అంటే పలు ప్రాంతాల నుంచి గతంలో వచ్చేవారు, కానీ ఈసారి ముందుగానే ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశికి సంబంధించి కేవలం 1,80,000 మంది స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఆ తర్వాత స్లాటెడ్ లక్కీ డిప్ ద్వారా వీరిని ఎంపిక చేశారు. 1,80,000 మందిని మొదటి రోజు 58,000 మందికి దర్శనం కలిగించనున్నారు ఏదైతే ఆన్లైన్ ద్వారా ఎంపికైన వారిలో. అదేవిధంగా ఇప్పటికీ ఒక 10,000 మందికి పైగా వీఐపీలతో పాటు ఇతర దర్శనాలు కూడా చేసుకున్న పరిస్థితి. మొత్తం మీద మొదటి రోజు 65,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక వీఐపీలు చూస్తే పెద్ద సంఖ్యలో అటు రాజకీయ ప్రముఖులతో పాటు అదేవిధంగా సినీ రంగ ప్రముఖులు, వీరితో పాటు క్రికెటర్లు, జ్యుడిషియల్ విభాగానికి చెందిన వారు, అన్ని రంగాల ప్రముఖులు స్వామివారిని ఇక్కడ దర్శించుకున్నారని చెప్పవచ్చు. మొత్తం మీద 7:25కు సామాన్య భక్తుల దర్శనం ప్రారంభమైంది. వీరిని తెల్లవారుజామున 6 గంటల మధ్య కాలంలో వీరిని క్యూ లైన్లోకి అనుమతించారు. 1:30 లోపలే వారు ఆలయానికి చేరుకున్నారు. ఏదైతే ఏటీజీ కృష్ణతేజ సర్కిల్ వద్ద నుంచి వీరిని లోపలికి అనుమతించారు. సుమారు 2.5 కిలోమీటరు ఇటు నడిచి వచ్చిన తర్వాత కంపార్ట్మెంట్లో కేవలం అరగంట మాత్రమే ఉంచి దర్శనానికి అనుమతించారని చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే ఏదైతే భక్తుల రద్దీ కూడా అంటే లిమిటెడ్గానే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా గతంలో సామాన్య భక్తులు అంటే గోవిందమాలలు ధరించి తమిళనాడు, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేవారు. కానీ ఈసారి వారికి దర్శన అవకాశం కేవలం స్లాటెడ్ టోకన్స్ ఉన్నవారికి మాత్రమే దర్శన అవకాశం కల్పించిన నేపథ్యంలో వారు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మరి కొద్దిసేపట్లో మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో కలిసి ఇటు స్వర్ణరథం మీద మాడవీధుల్లో విహరించనున్నారు. ఇందుకోసం స్వర్ణరథాన్ని ప్రస్తుతం సిద్ధం చేస్తున్నారు. మరో అరగంటలో స్వర్ణరథం ఇటు వాహనం ప్రారంభమవుతుంది. కేవలం మహిళలు మాత్రమే ఈ వాహనాన్ని లాగడం ప్రత్యేకత. ఇందుకోసం మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఇటు వాహనాన్ని లాగడం కోసం ఇక్కడికి వచ్చారు. మనం చూడవచ్చు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. అదేవిధంగా ఈ స్లాటెడ్ టోకన్స్ కూడా పొందిన భక్తులు అంటే వారి టైమింగ్ బట్టి వారు లోపలికి వెళ్ళడానికి ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ద్రోణాచలం స్వామి, నంద్యాల డిస్టిక్. మీరు గిట్ట టోకన్ వచ్చిందా మీకు? మాకేం టోకన్ రాలేదు స్వామి. సామాన్యులకు ఎప్పుడు ఉండదు కదా స్వామి టోకన్. దర్శనానికి అయితే మీరు నిన్న జరిగింది దర్శనం, మాకు ఈరోజు లేదు. ఎన్ని రోజులు వచ్చి మీరు? మేము 27వ తేదీ వచ్చినాం స్వామి. గోవిందమాల? అవును స్వామి, 18 సంవత్సరాలు స్వామి మాల. అప్లై కూడా చేసినాము. ఆన్లైన్లో మీకు లక్కీ రాలేదు. రాలేదు. ఎక్కడ మీది?
మాది హైదరాబాద్. ఎన్ని గంటలకు మీకు దర్శనం? 2 గంటలకా మనకు దర్శనం? ఏంటండి మీకు ఎన్ని గంటలకు దర్శనం ఉంది? 3:00కి అండి. 3:00. ఎంట్రీ 3 గంటలకు రాదు. అవును 3:00. ఎక్కడ ఇచ్చారు ఎంట్రీ? ఏఆర్టీ సార్, నువ్వు నిలబడరా? ఏటీజీ సర్కిల్. మంచిగా చాలా బాగుంది. మంచిగా ఉంది బాగా. ఏ ఇబ్బంది ఉండదు దర్శనం? మాకు ఇబ్బంది ఏం లేదు సార్, మంచిగా ఉంది. రూమ్స్ ఇచ్చారా మీకు? రూమ్ కూడా దొరికింది సార్ మాకు. రూమ్ కూడా మంచిగా రూమ్ 10 మినిట్స్లో దొరికింది. ఫుడ్ అన్ని బాగా అరేంజ్మెంట్. ఫుడ్ గిట్ల అన్ని మంచిగా ఉన్నాయి సార్, బాగుంది. బాగుంది, హ్యాపీగా ఉంది సార్. మంచిగా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నది ఇక్కడ రావడం. ఫస్ట్ టైం వచ్చిందా మీకు? చాలా సార్లు వస్తున్నాం అంటే ఈ వైకుంఠ ఏకాదశి ఫస్ట్ టైం సార్. లక్కీ డిప్లో వచ్చిందండి. లక్కీ డిప్లో ఫస్ట్ టైం. వన్స్ ఇన్ లైఫ్ టైం అనుకోండి. వన్స్ ఇన్ లైఫ్ టైం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. బాగుంది. అయితే లక్కీ డిప్లో అవకాశం వచ్చిన వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సామాన్యులకు ఎంట్రీ లేదంటూ మరో కొంతమంది చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇటు లక్కీ డిప్ ద్వారా దర్శనాలు చేసుకున్న వారు, లక్కీ డిప్ ద్వారా ఎంట్రీలో వచ్చిన వారు కూడా దర్శనాలు పూర్తి అయినాయి. సుమారు అరగంట నుంచి వీరికి దర్శనం జరుగుతున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇటు మరికొంతసేపట్లో వాహనం స్వర్ణరథం మీద మలయప్ప స్వామి విహారం ఏదైతే మాడవీధుల్లో విహరించనున్నారో దీనికోసం పెద్ద సంఖ్యలో ఇటు సామాన్య భక్తులంతా ఇటు మాడవీధుల్లో చేరుకుంటున్న పరిస్థితి. దీంతో పాటు రేపు తెల్లవారుజామున ద్వాదశి గడియల్లో చక్రస్నానాన్ని పుష్కర్లో నిర్వహించనున్నారు రాధిక. మొత్తం మీద అయితే మొదటి రోజు 60,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకొనున్నారు. రెండో రోజు నుంచి అది 80,000, 70,000కు చేరే అవకాశం ఉందని మాత్రం తెలుస్తుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. థ్యాంక్ యూ దామోదర్. ఈడే ఉన్నాడు.